బ్యాక్ టు డైలీ సిరీ వైబ్స్. ఈరోజు నేను కొబ్బరితో కొబ్బరుండ చేయబోతున్నానండి. అది కూడా రొటీన్గా కాకుండా కొంచెం హెల్దీ వర్షన్లో చేయబోతున్నాను. అది ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ మనం కొబ్బరిని నేను చూపిస్తున్న విధంగా బాగా తురుముకొని ఒక కడాయిలో కానీ మన క్వాంటిటీ తగ్గట్టుగా ఒక బౌల్ సెట్ చేసుకొని పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని దాన్ని ఒక 5 to 10 minutes అలా వేపుతూ ఉండాలి. ఇది వేపేటప్పుడు మనం దగ్గరే ఉండాలండి, లేదంటే కిందన మాడిపోయే ఛాన్స్ ఉంది. సో దగ్గరే ఉండి ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి కొంచెం పేషెన్సీగా. ఎలాగా స్కూల్స్ అవి స్టార్ట్ అయినాయి కాబట్టి మన పిల్లలకి స్నాక్స్ అని బయట కొన్ని పెట్టే కన్నా ఇంట్లోనే ఏవైనా ప్రిపేర్ చేసి మనం స్నాక్స్ కింద పెడితే వాళ్ళకి హెల్దీ కూడా, మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మన చేతితో చేసి పెడితే. సో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి. సో ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు కొంచెం ఆ కొబ్బరిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇది నేను మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ ట్రై చేసి నాకు ఎలా ఉందన్నది షేర్ చేసి చెప్పండి. నెక్స్ట్, మనం కొబ్బరి తినడం వల్ల మన బాడీకి చాలా హెల్దీ కూడా, ఎందుకంటే కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో కొబ్బరిని మీరు అసలు స్కిప్ చేయకండి. డైలీ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్ కొబ్బరి. మనం ఏదో విధంగా లైక్ చట్నీస్లోనో లేకపోతే ఇలా ఏవైనా ప్రిపేర్ చేసుకొని, లేకపోతే నార్మల్గా రా కొబ్బరి తిన్నా సరే మన బాడీకి చాలా మంచి చేస్తుందండి. మీరు కూడా అలానే తినండి, చాలా హెల్దీ మనకి. ఇలా మనం జాగ్రత్తగా కిందికి మీదికి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి, దగ్గరే ఉండాలి. మనం దీన్ని వదిలేము అంటే కింద మాత్రం బ్లాకిష్గా వచ్చేస్తుంది. సో ఇలా చేస్తా మనం దగ్గరే ఉండి ఇలా చేసుకోవాలండి. నాకైతే కొబ్బరి ఉండ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి కొబ్బరి ఉండ అంటే చాలా ఇష్టం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్, ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒక సర్టెన్ టైంలో మనకు ఒక కలర్ షేడ్ అని వస్తుంది, బ్రౌన్ షేడ్లో. అలా మనకి వైట్గా ఉన్న ఆ తురుమంతా ఒక బ్రౌన్ షేడ్లోకి రాగానే మనం బెల్లం వేసుకోవాలండి. బెల్లం తురుముకొని అందులో వేసేసేయాలి. బెల్లం మనకి తీసుకున్న క్వాంటిటీ బట్టండి. సో నేను తీసుకున్న క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాబట్టి బెల్లం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. సో ఇలా బెల్లాన్ని మనం వేసాక అటు ఇటు కలుపుతూ ఉండాలి. బెల్లం వేసిన వెంటనే మనం దగ్గరే ఉండి కలపాలండి, లేకపోతే అది కింద మాడిపోయే ఛాన్స్ ఉంది. సో దగ్గరే ఉండి మొత్తం కలుపుతూ ఉండాలండి. సో ఇలా కలుపుతూ ఉంటే బెల్లం కరిగే కొద్దీ ఆ టెక్స్చర్ అన్నది మనకు తెలుస్తుంది. అది కొంచెం దగ్గర పడినాక ఆపేసుకోవచ్చు. సో అది తెలిసే వరకు ఆ కొబ్బరి ఆ బెల్లం అంతా కరిగే వరకు కొంచెం అటు ఇటు సిమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి. సో ఇలా కలిపిన తర్వాత మనం ఒక 5 minutes అలానే వదిలేసేయాలండి. సో దట్ అది కొంచెం అలా బెల్లానికి కరిగే ఒక ఫ్యూ మినిట్స్ మనం టైం ఇవ్వాలి. సో ఇలా మనం చేసుకున్నప్పుడు మంచి అరోమా కూడా వస్తుంది. ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. మనకి వండేటప్పుడే మనకి తెలిసిపోతుందండి. ఇది ఆ స్మెల్కి ఏదో స్వీట్ చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ అయితే తెలిసిపోతుంది. ఎందుకంటే బెల్లం వాసన చాలా బాగుంది, కొబ్బరిలో కలవగానే ఒక డిఫరెంట్ స్మెల్ అయితే వచ్చింది. సో ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి కొంచెం పేషెన్సీగా కలపాలండి. నేను చూసారా ఆ తురుమంతా కరిగి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలా అయితే కరిగిపోయిందో. ఏవైనా చిన్న చిన్న బెల్లం ఏదైనా ఉండిపోయిందంటే నేను చూపిస్తున్నట్టుగా అలాగా స్మాష్ చేస్తే అది ఆటోమేటిక్గా కరిగిపోతుందండి. అలా కలిపేటప్పుడు చూసుకోవాలి, ఎక్కడైనా బాల్స్లా ఉండిపోతే దాన్ని మనం ఇలా గరిటతో అంటే ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, నేను కొంచెం షుగర్ వేస్తున్నాను. ఆ షుగర్ కూడా ఎందుకంటే మన లడ్డు చేయడానికి ఈజీగా ఉంటుందని, ఆ టెక్స్చర్ బాగుంటుంది. మనం అలా
షుగర్ వేయడం వల్ల ఓన్లీ బెల్లం అనుకుంటే ఆ లడ్డు చేసేటప్పుడు రాదు. సో కొంచెం షుగర్ వేయాలి. సో దట్ నాకైతే అలా అనిపిస్తుంది. షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, అది వేసుకోవాలని కంపల్సరీ అయితే కాదు. సో ఇలా నేనైతే షుగర్ వేస్తాను. సో ఆ షుగర్ కొంచెం మెల్ట్ అయ్యే వరకు మనం అలా కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు చూపిస్తున్నట్టు అలా ఉంటే మనకి లడ్డు అయితే రాదండి. ఇంకాసేపు దాన్ని సిమ్లోనే పెట్టి వేపుతూ ఉండాలండి. ఇలా వేపేటప్పుడు కొంచెం పేషెన్సీగా వేపాలి. కొంచెం హైలో పెట్టామంటే అంతే, టేస్ట్ మారిపోతుంది. సో నేను చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా కలుపుతూ అలానే ఉండాలి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, నాకు చెప్పండి ఎలా ఉంది అని చెప్పి కామెంట్ బాక్స్లో. ఇలా చేసేటప్పుడు కొంచెం ఓపిక అయితే ఉండాలండి. మన పిల్లలకి ఏదైనా హెల్తీ ఇవ్వాలి అనుకుంటే కొంచెం మనం టైం స్పెండ్ చేయాల్సి అయితే వస్తుంది. సో మీరైతే డెఫినెట్లీ ఇలా చేసి మీ పిల్లలకైతే పెట్టండి. సో ఇలా కొంచెం టెక్స్చర్ కొంచెం మారుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం బాగా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అలా కలుపుతూనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే దగ్గరికి వచ్చేసరికి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మన లడ్డు చుట్టడానికి వచ్చేంత వరకు దాన్ని వాటర్ మనం ఆల్రెడీ షుగర్ వేసాం, బెల్లం వేసాం కాబట్టి వాటరీగా అంటే జ్యూసీగా ఉంటుంది. కొంచెం దగ్గర పడే వరకు మనం ఉంచుకోవాలండి. ఇలా దగ్గరుండి ఆ టెక్స్చర్ అలా వచ్చింది అన్నప్పుడు కొంచెం నేను చూపిస్తున్నట్టు వీడియోలో నువ్వులు అయితే యాడ్ చేస్తున్నానండి. అవి వేపినవి నువ్వులు. మీరు వేపి నాకు రెడీగా నేను వేసేసాను. మీరు లేకపోతే అవి నువ్వులు కొంచెం షాప్లో కొంచెం వేపుకొని అందులో వేయాలండి. సో ఈ నువ్వులు కూడా యాడ్ చేయడం వల్ల మనకి చాలా హెల్దీ అండి బాడీకి. అందరికీ తెలిసిందే, నువ్వుల వల్ల మనకి కాల్షియం బాగా వస్తుంది బాడీకి. సో ఇవన్నీ మనం వేసినవన్నీ చాలా హెల్దీ వర్షనే. సో ఇలా చేస్తే నువ్వులు తినలేని వాళ్ళకు కూడా ఈ కొబ్బరి ఉండి ఒకటి తింటే నువ్వులు కూడా బాడీలోకి వెళ్ళినట్టు అయిపోతుందండి. సో పిల్లలకి అసలు నువ్వులు వేసినట్టే తెలీదు మనం ఇలా చేసి పెడితే. సో నువ్వులు వేసి బాగా కలిపి ఇలా చేసిన తర్వాత కొంచెం సేపు బాగా ఆ నువ్వులు అందులో బెల్లంలో మిక్స్ అయ్యే వరకు దాన్ని అలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపేటప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నాది క్వాంటిటీ పెద్దది కాబట్టి కింద పడిపోయే అవకాశం ఉంది. సో మెల్లిగా అటు ఇటు కలుపుతూ నువ్వులంతా ఆ కొబ్బరి చుట్టూ పట్టేలాగా చూసుకోవాలండి. జాగ్రత్తగా అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఇలా కలిపి తర్వాత మనకి తెలిసిపోతుంది లడ్డు చుట్టడానికి ఓకే ఆ టెక్స్చర్ అయితే వచ్చింది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ టెక్స్చర్ చూసారు కదండి, అలా కొంచెం సేపు ఇంకొంచెం బ్రౌన్ షేడ్లో వచ్చే వరకు అలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపేటప్పుడు కొంచెం ఎక్కడైనా మనకి ఇంకా బెల్లం ఉంది అనిపిస్తే అలా స్మాష్ చేసుకుంటే అది అయిపోతుందండి. ఇలా చేసేటప్పుడు మనకి చాలా ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. నువ్వులు బెల్లం ఇవంతా ఒక స్వీట్ స్మెల్ అయితే చక్కగా వస్తుంది. వీటితో పాటు మనం ఏదైనా అంటే పాలు ఇవ్వకపోయినా పర్వాలేదండి, ఇది ఒక లడ్డు ఇచ్చామంటే బాడీకి మంచిగా కాల్షియం అయితే వస్తుందండి. ఎందుకంటే నువ్వులు వేసాం కదా, మంచిగా హెల్త్కి చాలా మంచిదండి. దీన్ని పిల్లలకి ఇవ్వటం వల్ల చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ బ్రౌన్ షేడ్ అయితే వచ్చిందో నాకు లడ్డు చుట్టడానికి అయితే వీలుగా ఉంది. సో ఇలాంటప్పుడు మనం యాలకులు వేసేసుకోవాలండి. ఇలాచి వేసేసి చాలామంది పౌడర్ చేసుకుంటారు, కానీ నాకు పౌడర్ ఇష్టం లేదండి. ఇలా లడ్డు చేసినప్పుడు అక్కడక్కడ గ్రీనిష్గా లడ్డుకు తగులుతూ ఉంటే చూడటానికి బాగుంటుంది, తినేటప్పుడు కూడా మనకి టేస్టీగా అనిపిస్తుంది. అందుకే నేను వాటిని జస్ట్ 2 పీసెస్గా చేసేసి ఇలాచీని వేసేస్తున్నానండి. వేస్తే మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేసినవి బాగా చల్లారినాక మంచిగా లడ్డూలు చుట్టూ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఏ సైజు అయితే కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టేసి మనం చక్కగా బయట ఒక 20 to 1 month ఇవి స్టోర్ ఉంటాయండి. ఇలా చేసుకొని మనం చక్కగా స్టోర్ పెట్టుకోవచ్చు. మన పిల్లలకి
స్కూల్స్ ఎలానా స్టార్ట్ అయినాయి కాబట్టి స్నాక్స్ ఇంట్లోవే పెట్టేసేయచ్చు. ఇలా లడ్డూలు చేసినవన్నీ జాగ్రత్తగా ఒక దాంట్లో స్టోర్ చేసేసుకోవడమేనండి. మీరు కూడా ఇది ట్రై చేసి నాకు ఎలాగుందో కామెంట్ బాక్స్లో చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.